హలో ఫ్రెండ్స్, నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. ఈరోజు నేను మీతో ఒక లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈజీగా, ఫాస్ట్గా, టేస్టీగా చేసుకునే గోరు చిక్కుడుకాయ పులావ్ అయితే ఈరోజు చూసేద్దాము. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ చేసి పెట్టారంటే బాక్స్ మొత్తం ఖాళీ చేయాల్సిందే. అంత బాగుంటుంది ఈ గోరు చిక్కుడుకాయ పులావ్. రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా, సుత్తి లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు గోరు చిక్కుడుకాయలను చిన్న చిన్నగా చించుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం గసగసాలు, 2 లవంగాలు, 1 ఇలాచి, 2 మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, సాజీరా వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్ గా కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇంకా కుక్కర్ ని స్టవ్ పైన పెట్టి కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్, నెయ్యి వేడవగానే కొద్దిగా జీలకర్ర, 4 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత చించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోరు చిక్కుడుకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. నేను పట్టుకున్న మసాలా పేస్ట్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పట్టేటప్పుడు మిక్సీలో వేసుకోకుండా సపరేట్ గా వేసుకున్నా బానే ఉంటది. నేనైతే మసాలాతో కలిపి మిక్సీ పట్టుకుని అయితే పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకుంటున్నా. మసాలా వేయగానే 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకుని ఇందులో వేసుకుని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా అనాస పువ్వు, కస్తూరి మేతి, కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ టైంలో అయినా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న రైస్ మొత్తం కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నా. మీరు తినే రైస్ ని బట్టి అన్నం పొడి పొడిగా రావాలి అంటే ఎంత వాటర్ వేసుకోవాలి అనేది చూసుకొని వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. సాల్ట్ కొద్దిగానే వేశారు కదా, తీసుకున్న రైస్ కి సరిపోదు కదా సాల్ట్ అని అనుకోవచ్చు మీరు. నేను తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లో మిక్సీ పట్టుకున్న మసాలాలో కూడా సాల్ట్ వేసుకున్నా. కుక్కర్ మూత పెట్టాక 2 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక కొద్దిగా చల్లార్చుకొని కుక్కర్ మూత తీసి చూసామంటే మనకి వేడి వేడి గోరు చిక్కుడుకాయ పులావ్ అయితే రెడీ అయిపోయినట్టు. ఈజీగా, ఫాస్ట్ గా అయిపోయి టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ పులావ్ ని లంచ్ బాక్స్ లోకి గానీ లంచ్ టైంలో గానీ చేసుకొని తిన్నారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. అంత బాగుంటది రెసిపీ. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. గోరు చిక్కుడుకాయ నచ్చని వాళ్ళకి కూడా ఒకసారి ఇలా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడిగేంత బాగుంటది. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.